ఎక్కడ నుండి వస్తున్నారు సార్ ముందుగా మేమైతే అన్నమయ్య జిల్లా నుంచి రామాపురం మండలం నుంచి శ్రీకాంత్ రెడ్డి కాన్స్టిట్యూయెంట్ నుంచి వస్తున్నాము. ఓకే, ఎలా ఫీల్ అవుతున్నారు? ఒక యూత్గా చెప్పండి, యువతగా భారీ విగ్రహం మాకైతే నిన్ననే సంక్రాంతి జరిగింది. సంక్రాంతి కన్నా కూడా గొప్పగా ఉంది మాకైతే. ఇక్కడ చూస్తుంటే పండగ వాతావరణం ఉంది. ఇంతకుముందు ఎప్పుడూ కూడా లేదు. మేమైతే హైదరాబాద్లో ఉంటాము. హైదరాబాద్లో ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర మన అంబేద్కర్ విగ్రహం చూస్తే చాలా ఫీల్ అవుతాయి అనమాట. ఆడిపోయి పదే చూద్దామని ప్రతిసారి ఆడిపోతున్నాము. కానీ ఇలాంటి విగ్రహం మన సైడ్ లేదని ఒక బాధ ఉండింది. కానీ ఆ లోటు లేకుండా చేసినట్టు గొప్ప మహానుభావుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం, అది చాలా పెద్ద విగ్రహం. ఈరోజు ట్యాంక్ బండ్ కూడా దగ్గర ఉన్న విగ్రహాన్ని మురిపించే విధంగా మన విగ్రహం ఇప్పుడు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అండి. నిజంగా జగన్మోహన్ రెడ్డికి కూడా ఎస్సీలు కానీ దళితులు కానీ ప్రతి ఒక్కరూ మన రోడ్పాటు ఉండాలి. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం ఏ సీఎం చేయలేదు. ఇంతకుముందు ఇక్కడ రాజధాని ప్రకటించారు కానీ ఇలాంటి ఒక గొప్ప స్టేజ్ మేము చూడలేదు. ప్రజెంట్ చూస్తున్నాం ఇలాంటి స్టేజ్. నిజంగా చాలా గొప్ప కార్యక్రమం అండి. లోపల కూడా జీవిత విశేషాలు కళ్ళ కనిపించే విధంగా చాలా నిర్మించారు. అవన్నీ కూడా ఎట్లా ఫీల్ అవుతున్నారు? మరి ఒక యువతగా చెప్పండి అసలు. సార్ మేమైతే భావితరాలకు ఈయన ఒక ఆదర్శము, భావితరాలకు ఒక ఆదర్శం కాబట్టి అక్కడ మనం ఇక్కడి నుంచి చూస్తేనే తెలుస్తుంది సార్ మనకు ఇంత ఈ గొప్ప మహానుభావుడి పుస్తకాలు పిల్లప్పటి నుంచి మనం చదువుతూ ఉంటాము. కానీ ఆయన ఎలా ఉంటాడు, ఆయన రూపం ఏంది, ఆయన చేసినట్టు కార్యక్రమాలు మనకైతే తెలియదు. కానీ ఈ విగ్రహం చూస్తే తెలుస్తుంది ప్రతి ఒక్కరికి. అన్న ఎక్కడి నుండి వస్తున్నారు? చిత్తూరు జిల్లా పెద్దపంజన మండలం ఎంపీపీ. నా పేరు ఎండ్రెడ్డప్ప. జోహార్ డాక్టర్ బి అంబేద్కర్. ఓకే, ఎలా ఫీల్ అవుతున్నారు? అతి భారీ అంబేద్కర్ విగ్రహం, కాంస్య విగ్రహం ఇక్కడ నిర్మించడం విజయవాడలో, మన రాష్ట్రంలో ఎట్లా ఫీల్ అవుతున్నారు? భగవంతుని సాక్షిగా భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించిన గొప్ప మనిషి, చరిత్ర సృష్టించిన మనిషి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేము సంతోషంగా ఆయనకి వెరీ వెరీ థ్యాంక్ యూ చెప్తున్నాం. కానీ చారిత్రలో నిలిచిపోయే ఈ యొక్క విగ్రహం అంటున్నారు. కానీ ఇక్కడ దళితులకి చాలా ఇంకా వివక్షకు గురవుతున్నారు. జగన్ ప్రభుత్వంలో దాడులు జరుగుతున్నాయి అంటూ టీడీపీ నాయకులు అంటారు. ప్రతిపక్ష నాయకులు చెప్పేదానికి రాజకీయం కోసము జగన్ పాలనలో దళితులకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు. కొన్ని పరిస్థితుల వల్ల కొంతమందికి పొరపాటు జరిగిండొచ్చనేమో. కానీ అయితే మా జగనన్న ప్రభుత్వంలో ఇటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఆయన అందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్ కల్పించితే ఆయన ఆశయ సాధనకి నిజంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అసలు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వైఎస్ఆర్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, సామాన్యులకి నిజమైన భారత రాజ్యాంగ నిర్మాత రాసిన రిజర్వేషన్ కల్పించిన గొప్ప మనిషి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను గంటపదంగా చెప్పగలను. ఇన్ని వందల కోట్లు పెట్టి 400 పై చిలుకు కోట్లు వెచ్చించి ఇక్కడ భారీ విగ్రహం నిర్మించడం, ఇది ఎలా చూడవచ్చు అంటారు? ఇంకోటి ఇలాంటి విగ్రహాలు కట్టడం కాదు, ఇంకా స్కూల్స్ లాంటివి, ఇంకా అలాగే వైద్యం హాస్పిటల్ లాంటివి ఇంకా నిర్మించాలి కదా అని కొంతమంది విమర్శలు చేస్తున్నారు. వారికి ఏం చెప్తారు? ఆ విషయానికి వస్తే ఈరోజు మనమంతా చెప్పుకోవాల్సిన విషయము, మామూలుగా ఆరోగ్యం సరిలేకపోతే హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ నిర్మించినారు. అదే కాకుండా 5 లక్షల నుంచి 25 లక్షల వరకు ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్సీ ఆసరా బీమా కార్యక్రమం చేపట్టినారు. ఇటువంటిది కూడా ఉండాలి. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో మన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచానికే దిక్చూసిగా మనకు రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఆయన త్రేతాయుగంలో రాముడు కావచ్చు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు కావచ్చు, కలియుగంలో వెంకటేశ్వరుడు కావచ్చు, మా ఈ భారతదేశంలో భారత రాజ్యాంగ నిర్మాత మనుషుల్లో దేవుడు అంబేద్కర్ నిర్మించడము, దీంట్లో ఎటువంటి తప్పులు లేవు. కానీ ఇలాంటి విగ్రహాలు చాలా ఉన్నాయి కదా దేశంలో. ఇప్పుడు ఇది కొత్తగా మళ్ళీ అవసరమని కొంతమంది వాళ్ళు అంటున్నారు. దేశంలో, భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా అంబేద్కర్ గురించి తెలుసు. ఆయన ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజాస్వామ్యాన్ని అంతా ఆలకించి భారతదేశాన్ని చూడండి, మనకి ఎప్పుడు 1947 సంవత్సరం స్వాతంత్రం వస్తే ఇప్పుడు 2024కు కూడా మనమంతా సామాజిక సమజీవనంలో జీవించే విధంగా భారత రాజ్యాంగాన్ని రచించినారు. కాబట్టి ఇటువంటి గొప్ప వ్యక్తిని నిర్మించడంలో తప్పేమీ లేదని చెప్పేసి నేను మనసా వాస కూడా భగవంతుని కోరుకుంటాను. చివరిగా జగన్మోహన్ రెడ్డి ఇటువంటి సంక్షేమ పథకాలు, అంబేద్కర్ రాసించిన భారత రాజ్యాంగాన్ని తన మనసులో అవపోసన చేసుకునేసి పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, ఓసీ కులంలో ఉన్న నిరుపేదలకు కూడా ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమ పథకాలు, అసలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్ పత్రం ప్రకారం అందరికీ సంక్షేమ పథకాలు అమలు పరిచిన గొప్ప వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయనకి 1000 దండాలు తెలియజేస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా హెచ్ఆర్ల మా నియోజకవర్గం
మరి ఈరోజు అంబేద్కర్ స్ట్రాటజీ ఏర్పాటు చేసినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. మరి ఈ గొప్ప కార్యక్రమము తలపెట్టి మరి ఇంతకాలం అయినప్పటికీ ఈ యొక్క విజయవాడ నడిబొడ్డులో ఈ విగ్రహం ఏర్పాటు చేయడం అనేది గర్వకారణం. మరి ముఖ్యమంత్రి వర్యులకు మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని ఏ విధంగా అయితే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేసి అంబేద్కర్ విగ్రహాన్ని తలపెట్టారో మరి అటు రీతిగా బహుజనుల అధికారంగా రావాలన్నది అంబేద్కర్ ఆశయం. ఆ ఆశయాన్ని తగ్గట్టుగా మరి బహుజనులు కూడా ఈ యొక్క రాజ్యాధికారాన్ని సాధించాలంటే మరి పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు కావాలి. కాబట్టి మరి కార్యక్రమాల్లో ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళడం అనేది ఒక అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. ఎందుకంటే ఇప్పటికొచ్చి మరి అంబేద్కర్ చనిపోయి ఈరోజు విజయవాడ నడిబొడ్డులో ఇటువంటి 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గర్వకారణం. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మన సీఎం గారు మంత్రివర్యులు మరి జగన్మోహన్ రెడ్డి గారి ముందుకొచ్చి ఈ 450 దగ్గర కోట్లు ఖర్చు అయిందని చెప్తున్నారు. మంచిదే. అయినప్పటికీ మరి బహుజనులు రాజ్యాధికారం సాధించాలనేది ముఖ్యమైనటువంటి ఆయన కోరిక, ఆయన ఉద్దేశం. ఆ విధంగా ముందుకెళ్ళాలని సీఎం గారికి వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు గజేంద్ర. నేను తమిళనాడు తిరుత్తూరు నుంచి వస్తూ ఉండా. దళిత్ పీపుల్ ఫ్రంట్ అనే సంఘంలో స్టేట్ ఆర్గనైజర్గా పనిచేస్తూ ఉన్నాను. చెప్పండి, ఇంత పెద్ద భారీ విగ్రహం మన ఆంధ్ర రాష్ట్రంలో నిర్మించడం ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇండియాలోనే నెంబర్ 1 సీఎంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని అనుకునుండా. దాదాపు అంబేద్కర్ పుట్టిన పెరిగిన మహారాష్ట్రలోనే ఇంత పెద్ద విగ్రహం ఆ సీఎం వల్ల పెట్టలేదు. దానికైనా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో పెట్టలేదు. కానీ తెలంగాణలో మనం కేసీఆర్ పెట్టినారు. దానికైనా ఎక్కువ కోట్లు ఖర్చు పెట్టి ఈ విగ్రహాన్ని పెట్టి దళితుల గుండెలో అందరూ దళితులంతా జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి దేవుడిలాగా గుర్తింపులాగా వచ్చింది జనాలకి అవేర్నెస్. ఆయన అభివృద్ధి చేసినాడా లేదని మనం ఇంతవరకు తెలియదు. కానీ అంబేద్కర్ అనే ఒక విగ్రహం పెట్టి ఆయనకని ఒక దేవుణ్ణి, మా దేవుణ్ణి ఇంత పెద్ద కోట్ల లెక్కన ఖర్చు పెట్టి విగ్రహం పెట్టినాడంటే చాలా గొప్పగా కోరుకుని ఉన్నాము. మా దళిత్ పీపుల్ ఫ్రంట్ వల్ల సంఘం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తాము. ఎలా చూడవచ్చు తమిళనాడుకి ఆంధ్ర రాష్ట్రానికి రెండు మధ్య ఎలా చూడవచ్చు అనొచ్చు? ఇటు సంక్షేమ పథకాలు కావచ్చు, ఇప్పుడు అంబేద్కర్ స్టాచ్యూ భారీగా ఇక్కడ నిర్మించడం, ఇలాంటి వ్యత్యాసాల్లో ఎలా కంపారిజన్ చేయవచ్చు? அந்த கம்பேர் பண்ணி பார்க்கணுன்னா தமிழ்நாடை பொறுத்த வரைக்கும் தலித் மக்களை வந்து இன்றைக்கி ஆட்சியில் இருக்கிற திமுக அரசு மு.க. ஸ்டாலின் அவர்கள் மிகவும் கொடுமைப்படுத்தி கொண்டிருக்கிறார். ஆங்காங்கே தண்ணியில் நீர்த்தேக்க தொட்டியில் மலம் கலந்தார்கள், அதை கண்டிக்கவில்லை. மிகப்பெரிய ஒரு புரட்சியாளரை வழிநடத்திய ஒரு மாநிலம் எது என்று சொன்னால் அது ஆந்திரா மாநிலம். ஜெகன்மோகன் ரெட்டியை தான் சொல்ல கடமைப்பட்டிருக்கிறோம். தமிழகத்தில் ஆளுகின்ற திமுக அரசு திராவிட அரசு என்று சொல்கிறதே தவிர, தந்தை பெரியார் கொள்கை என்று சொல்கிறார்களே தவிர, அங்கிருக்கிற தலித் மக்களுக்கு மிகவும் கொடுமை நடந்து கொண்டிருக்கிறது. ஆனால் ஆட்சி அதிகாரத்தில் இருக்கிற திமுக அரசு இதை கண்டுகொள்ளவில்லை. ஜெகன்மோகன் ரெட்டி அரசு தான் இன்று திராவிட அரசு. தெலங்கானா கேசிஆர் அரசு தான் இன்று திராவிட அரசு. திராவிட அரசு என்று சொல்லிக் கொண்டிருக்கிறோம். திமுக அரசை நாங்கள் வன்மையாக கண்டிக்கிறோம். இங்கே வாழ்வதற்கு வாழ்வாதாரத்துக்கு தலித் மக்களுக்கு பொருளாதார ரீதியாக மிகவும் பின்தங்கி இருக்கிறார்கள். ஆனால் அம்பேத்கர் சிலை வைக்க வேண்டும் என்று சொன்னால் வெங்கலத்தில் தான் வைக்க வேண்டும் என்று அவருடைய மு.க. ஸ்டாலினுடைய தந்தை கருணாநிதி ஒரு சட்டத்தை கொண்டு வந்தார். இங்கிருக்கிற மிகப்பெரிய ஒரு அநியாயம் என்னவென்று சொன்னால், எல்லா மாநிலத்திலும் புரட்சியாளர் அம்பேத்கர் சிலைக்கு இதுவரைக்கும் யாரும் கூண்டு போட்டதில்லை. ஆனால் தமிழக அரசு மட்டும்தான் கூண்டு போடுகிறது. இந்த கூண்டை இந்த ஆந்திரா அரசை பார்த்து தமிழக அரசு திருந்த வேண்டும். இந்த மக்களுடைய மாபெரும் தலைவர் சட்டத்தை எழுதிய புரட்சியாளர் அம்பேத்கருக்கு பேனா வைக்க சிலை வக்கில்லாத திமுக அரசு தன் தந்தை கருணாநிதிக்கு கண்ணதாசனுடைய புத்தகத்தை திருடி எழுதிய கருணாநிதிக்கு பேனா வைக்கிறேன் 80 கோடியில் என்று மார்த்தட்டி கொண்டிருக்கின்ற திமுக அரசை வன்மையாக கண்டிருக்கிறோம். திமுக அரசு சட்டசபை எதிரில் மெரினா பீச்சில் குறைஞ்சபட்சம் 130 அடி அம்பேத்கர் சிலையை நிறுவ வேண்டும் என்று ஒருவேளை திமுக அரசு கருணாநிதியுடைய மகன் மு.க. ஸ்டாலின் அவர்கள் மறந்துவிட்டாலும்
இந்த நாட்டை ஆள வேண்டும் என்று இளவரசனாக துடித்து கொண்டிருக்கும் உதயநிதி அவர்களே, நீங்களாவது இந்த அம்பேத்கருடைய சிலையை 130 அடியில் தமிழகத்தில் வைக்க வேண்டும் என்று దళిత மக்கள் మున్నణిని సార్பாக కోరిక வைக்கிறோம். ఇదే రకంగా ఈ తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ డిఎంకే వాళ్ళు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి వాళ్ళకి బుద్ధి రావాలా, బుద్ధి వచ్చి ఆడ మెరీనా బీచ్లో 130 అడుగుల్లో విగ్రహం పెట్టాలని మేము దళిత్ పీపుల్ సంఘం ద్వారా కోరుకొని ఉన్నాము. ఈ స్టేటు చాలా దళితులకి మేలు చేస్తూ ఉండదు. తమిళనాడు అరసు చాలా దళితుల్ని కేవలంగా చూస్తూ ఉండదని డిఎంకే గవర్నమెంట్ని చాలా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పుడు తెలంగాణలో ఆంధ్రాలోనూ 125 అడుగు విగ్రహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పెట్టినారు. ఇది ఇంత ఇండియా చరిత్రలోనే ఆయన చదివిన కొలంబియా అమెరికాలోనే పెట్టలేదు ఇంత పెద్ద విగ్రహం. ఆయన పుట్టి పెరిగిన మహారాష్ట్ర మనం బాంబేలోనే కూడా పెట్టలేదు. ఆయన చదివిన కొలంబియాలో ఇంత పెద్ద విగ్రహం పెట్టలేదు. కానీ ఇంత పెద్ద విగ్రహం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి మా దళితులు సంఘం ద్వారా చాలా నంది